ఇది ఒక డైలాగ్ మాత్రమే. ఇక్కడ సంఘాన్ని తయారు చేయడానికి ఏమీ మేము మీ అందరిని ఇక్కడికి పిలవలేదు. అందరం కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది అని మీ అందరి అభిప్రాయాలు ఒకరికొకరు పంచుకొని మనం అలా ఏం చేయగలం ఒక ఎక్స్ప్లోరేషన్ చేయడానికి చిన్న ప్రయత్నం ఇది. మనకి మన సొంత అభిప్రాయాలు చాలా ఉంటాయి. అన్నీ ఒక దగ్గర కలుపుకున్న తర్వాత అందరం కలిసి ఏం చేయగలం అనే దాన్ని అరవే కావడానికి వీలవుతుంది అని చూడడానికి ఐక్యవేదిక ప్రయత్నాలు చాలా సంవత్సరాల నుంచి మా వైపు నుంచి చేస్తూనే ఉన్నాం. కొన్ని ఐక్యవేదికలు తయారు కావడం, కొన్ని మాయం కావడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కొన్ని అడ్డంకులుగా ఉన్న విషయాలు కూడా నేను ప్రస్తావిస్తా. వాటిని మనం స్మూత్గానే పరిష్కరించుకోగలం అనేది నా అభిప్రాయం. సమాజాన్ని మార్చడానికి నాకు తెలిసినంత వరకు రెండు ప్రధానమైన స్రవంతులు ఉన్నాయి. ఒకటి రాజకీయపరమైన స్రవంతి, రెండు భావజాలపరమైన స్రవంతి. రెండు బలమైనవే, రెండు ఎల్లప్పుడూ ఉంటాయి, ఒకదానికోటి సహకరించుకుంటాయి. రాజకీయపరమైన స్రవంతిలో చట్టాలు ఉంటాయి. చట్టాలు చేసే చోట్లు, అమలు చేసే చోట్లు, సరిగా అమలు జరుగుతున్నాయో లేదో చూసే చోట్లు అన్నీ ఉంటాయి అక్కడ. భావజాలం నిర్మించడం ముందు ఇంట్లో మొదలవుతుంది, తర్వాత స్కూలు విద్యాలయాల్లో విస్తరిస్తుంది, తర్వాత సమాజం అంతా కూడా భావజాల నిర్మాణానికి పూనుకుంటుంది. ఒక చట్టం చేస్తే లక్షల కోట్ల మీద దాని ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. ఆ చట్టం కానీ అమలు జరిగితే అంత సులభంగా దాని రోల్ ఉంటుంది. ఎందుకంటే దాని చేతిలో మన వనరులన్నీ పెడతాం. మనందరం పన్నులు కట్టి పోగేసిన డబ్బంతా చట్టం చేసే వాళ్ళ చేతుల్లో పెడతాం. వాళ్ళు మనందరి తరఫున నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ తీసుకున్న నిర్ణయం ఒక మంచిదిగానైతే అందరి మీద ప్రభావం మంచిగా పడుతుంది. ఒక తప్పుడు నిర్ణయం కానీ వాళ్ళకున్న చోటును ఉపయోగించుకొని చేస్తే నష్టం కూడా అందరికీ జరుగుతుంది. అంత ప్రభావశీలమైంది రాజకీయం. అందుకనే ప్రపంచమంతా కూడా ప్రజల జీవనాన్ని మార్చడానికి రాజకీయం ప్రధానమైందని అంటారు. మన దేశంలో కూడా రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయం ఆ పని చేస్తుంది. కానీ ఒక సమస్య దాంతో ఉన్నది ఏంటంటే, ఏ చట్టమైనా ప్రజలు ఆమోదించకపోతే అమలు జరగదు. వరకట్ల నిషేధ చట్టం ఉంది. కులం పేరుతో వివక్ష చూడకూడదని చట్టం ఉంది. కులం పేరుతో, మతం పేరుతో అవినీతి నిరోధ చట్టం కూడా ఉన్నది. అంటే మెజారిటీ జనం దాన్ని అంగీకరించకపోతే చట్టాలు అమలు కావు. చట్టానికి ఉన్న బలము చూపించా మీకు, చట్టానికి ఉన్న బలహీనత కూడా చూపించా. ఇప్పుడు మనం భావజాల రంగంలోకి వద్దాం. దీనికి బలము ఉంది, బలహీనత కూడా ఉంది. బలం ఏంటంటే, ఒకసారి తల లోపలికి వెళ్ళిపోతే అది మనిషిని పనిచేయిస్తూ ఉంటుంది. ఏ చట్టం అక్కర్లా దానికి. అట్లా తలలోకి వెళ్ళిపోయింది చాలా ఉన్నాయి. ఇప్పుడు కులం అనే తలలోకి ఎక్కితే ఏ చట్టం అక్కర్లా, కులం పనిచేస్తూ ఉంటుంది. నాకంటే తక్కువ కులం అనబడేదాన్ని హీనంగా చూడాలని ఎక్కింది కాబట్టి హీనంగా చూస్తారు. తనకంటే ఎక్కువ కులం ఉన్నానికి నమస్కారాలు పెట్టాలనుకున్నారు కాబట్టి నమస్కారాలు పెడతా ఉంటారు. ఇక్కడ చట్టం లేదు. స్త్రీలని మగవాళ్ళకంటే తక్కువగా చూడాలనే తలకాయకి ఎక్కితే ఇంక చట్టాలు పనిచేయవు. చుట్టాన్ని చూస్తూనే ఉంటారు. అట్లే అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది భావం అనేది. కనీసం పళ్ళు దోముకోవడం నేర్పించాలంటే కూడా పిల్లలకి చాలా కష్టపడతాం మనం చిన్నప్పుడు. ఒక్కసారి పళ్ళు దోముకోవడం తలకాయకి ఎక్కితే ఎవడు చెప్పక్కర్లే కూడా తోముకుంటానే ఉంటారు. దానికి ఉన్న బలహీనత ఏంటంటే, ఒక హంతకుడు 10 మందిలోకి వచ్చి నేను పొడి చేస్తా, నా దగ్గరికి ఎవరు వచ్చినా అని బెదిరిస్తూ ఉంటే అతని దగ్గరికి మనం వెళ్ళి నీ వాళ్ళు అనడం తప్పు కదా, రాజ్యాంగం అంగీకరించడం లేదు కదా, అలా ఎలా మాట్లాడతావు అని మనం భావజాలం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఏమవుతుందో చూద్దాం. వినడతను నిన్ను పొడుస్తా ముందంటాడు. మనం 10 మంది అతన్ని పట్టుకుంటే పొడిస్తే ఒకరిని పొడుస్తాడు, అంతే కదా. అయితే ఆ మొదటి ఒకడెవడు మనకు తెలియదు. అందుకని మనం భయపడతాం, అని పట్టుకోం. అతని దగ్గరికి రాజ్యం తరఫున
మనమే తయారు చేసిన, మనతో జీతాలు ఇప్పించుకుంటున్న ఒక పోలీసు వచ్చి తుపాకీ చూపించి కత్తి కింద పడకపోతే లేపేస్తానంటే వాడు మాట్లాడతాడు. దీని సారాంశం ఒక్కటేనండి, భావజాలం బలమైందే, అది పనిచేయలేని చోట్లు ఉన్నాయి, అక్కడ రాజ్యం సహాయానికి రావాలి. రాజ్యం కూడా బలమైందే, అది పనిచేయని చోట్లు ఉన్నాయి, వరకట్నమో అవినీతి వగైరా లాంటివి పోవాలి అంటే భావజాల రంగంలో విప్లవం జరగకుండా పోయి కేవలం చట్టాలు దొరకవు. చాలామంది మనం అభ్యుదయ వివాహాలని మనం మాట్లాడుతున్నాం, కానీ ఇప్పటికీ మంత్రాల పెళ్ళిళ్ళే చేసుకుంటున్నారు. పట్టపగలు భార్యని భర్తని బయటికి తీసుకెళ్ళి అదిగో అరుంధతి నక్షత్రం అని ఈశాన్యం దిక్కు చూపిస్తే అవు కనపడ్డది అంటున్నారు. లేదా కనపడదు. పట్టపగలు ఎందుకు కనపడుతుంది? ఏడితే ఎందుకు వీటితో తలకాయ నొప్పని కనపడుతుందంటే పోతుంది కదా అనే బేచ ఒకటి, గట్టిగా నమ్మే బేచ ఒకటి. నువ్వు నమ్మకపో, అతను ఆ క్రతువు మొత్తం పూర్తి చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతగా తలకాయకి ఎక్కించినాం భావజాలాన్ని. ఈరోజు భారత రాజ్యాంగం 75 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఈ రాజ్యాంగమే ఆధునిక భారతదేశానికి ధర్మశాస్త్రం అని అందరూ ఒప్పుకున్నాక, ఇది కాదు మనుశాస్త్రమే మా ధర్మం, మా రాజ్యాంగం అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలా? మనుస్మృతి ప్రకారం శూద్రులు చదువుకోవటానికి వీల్లేదు. శూద్రులే మెజారిటీ ఇక్కడ చెప్తుంది. అది అట్లా రాజ్యాంగం మీకు కావాలని అడుగుతున్నాను నేను. మనుస్మృతి ప్రకారం మహిళలు చదువుకోవటానికి వీల్లేదు. ఒప్పుకుంటారా మహిళలందరూ? దీన్ని ఏమీ తెలియకుండా మనుస్మృతి రావాలని శూద్రులు అంటున్నారు, మహిళలు కూడా అంటున్నారు. ఏమీ తెలియకుండా వస్తే ఇది అవుతుంది. మహిళలు ఉద్యోగాలు చేయడానికి లేదు మనుస్మృతి ప్రకారం, వాటిని కదా బయట పెట్టాలా. అందుకనే నేను మనవి చేసుకునేది ఏంటంటే, ఇది ఎలాబొరేట్ డిస్కషన్ చేసే సమయం కాదు కాబట్టి వీటి పేపర్ మీద మాకున్న కొన్ని అభిప్రాయాలు పెట్టాం. అది చర్చ కోసమే పెట్టాం, అవి ఫైనల్ కాదండి. మీరెవరు ఫైనల్ అనుకోవద్దు. మన మిత్రులు కుల నిర్మూలన ఇలాంటివి కూడా దీంట్లో ఉండాలనే మేము కోరుకునేది. మనం వ్యక్తులకు సమస్యలు వస్తే వ్యక్తులు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అది మానవ సహజం. వ్యక్తి పరిష్కరించుకోలేకపోతే ఎవరు సహాయం చేయగలరు అక్కడికి వెళ్తాం. కానీ ఈరోజు సమాజానికే సమస్యలు వచ్చినాయి, చాలా పెద్ద సమస్యలు అవి. మనం మాట్లాడుతున్న అవినీతి కానీ, ఆడపిల్లల మీద దురాచారాలు కానీ, ఇట్లాంటి ఏవి చిన్న సమస్యలు కాదు. అంత పెద్ద సమస్యల్ని వ్యక్తి ఇండివిజువల్గా పరిష్కరించుకోవడం సాధ్యం కాదని మనకు అర్థమైంది. కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయితే సమాజానికి మేలు జరుగుతుంది అని భావించిన వాళ్ళు ఒక సమూహం అవుతారు, దాన్ని వేదిక అంటాం. ఈరోజు ఉన్న స్థితి, ఒక్క వేదిక అయినా సరే పూనుకుంటే సమస్య పరిష్కారం అయ్యే స్థితి లేదు. అనేక వేదికల దగ్గరకు వచ్చి పనిచేయాల్సిన సమయం వచ్చిందనేది నా అభిప్రాయం. అది పంచుకోవటానికే నాకు అందుబాటులో ఉన్న వాళ్ళని లేదా మా మేడం గారికి అందుబాటులో ఉన్న వాళ్ళని పిలిచినాం. మనం మాత్రమే కదా, ఇంకా చాలామంది బయట ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏదో రూపంలో దగ్గరికి చేర్చాలి అంటే మనం కామనాలిటీ ఎక్కడుందో చూడాలని నా అభిప్రాయం. సంఘాలన్నీ కలిసిపోతే బాగుండని ఒక ప్రతిపాదన నేను విన్నా. అది చాలా కష్టం, జరగదు. విడిపోవడం చాలా తేలిక, కలవడం చాలా కష్టం. కాబట్టి దాని ప్రయత్నం మేమేం ఆలోచించటంలా. మనందరం రకరకాల సమస్యలు చాలా ముఖ్యమైన భావించి మన సంస్థల్లో పనిచేసుకుంటున్నాం. పనిచేసుకోండి, అట్లే దాని గురించి కూడా చర్చ లేదు. కామన్గా పలానా సమస్య ముఖ్యమైందని అందరము భావించిన సమస్య వరకు అంతవరకు మనం కలిసి పనిచేద్దాం. అదే మా ప్రతిపాదన. సరే, ఒక 50 సంఘాలు 40 సంఘాలు మనం ఐక్యవేదికగా పనిచేసుకుందామండి అని ఒక దగ్గరికి వస్తే ఒక 4 సంఘాలకు పని ఇష్టం ఉండకపోతే మానేయచ్చు. కానీ వాళ్ళు మన మిత్రులే, అక్కడ ఉందామంటున్నాను నేను. ఒక సమస్య మీద కలిసి పనిచేయనంత మాత్రం మన శత్రువు కింద భావించొద్దు. మిత్రులు అన్నాక మిత్రుల మధ్య సంబంధాలు ఎట్లుండాలన్న దానికి కొన్ని ప్రతిపాదనలు మేము చేసాం. మిత్రుల మధ్య బహిరంగ విమర్శలు ఉండకూడదు, మొదటి పాయింట్ అది. నీకు ఎన్నన్నా అసంతృప్తులు ఉండని ఆ మిత్రుడితోనే కూర్చొని మాట్లాడుకో. నాకు నీతో అసంతృప్తి ఉంటే నీతోనే మాట్లాడుకుంటా. నేను వీధిలో మాట్లాడాల్సిన పని ఏంది?
దానివల్ల బహిరంగ విమర్శలు చేసుకోవడం వల్ల మనం బలహీనపడతాం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా నెరవేరదు. ఒకసారి విమర్శలు బహిరంగంగా బయటికి వెళ్తే కలిసి పనిచేయడం కష్టమవుతుంది. అందుకని మనం కలిసి మాట్లాడుకున్నాం. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అని మేమైతే నొక్కి చెప్తున్నాం. మేము ఈ బహిరంగ విమర్శల్ని ఏనాడు ఎంటర్టైన్ చేయలేదు మా సంస్థ. ఇక ముందు కూడా మేము ఎంటర్టైన్ చేయం. ఎవరైనా మా దగ్గర మరెవరి గురించి అయినా బహిరంగ విమర్శ పట్టుకొస్తే మేము వాటిని అనుమతించం. నువ్వు పోయి మాట్లాడుకో అంటాం. ఒకవేళ నువ్వు మాట్లాడుకోవడం నీకు ఇబ్బందిగా ఉంటే మేము మధ్యవర్తిగా ఉంటాం, మీ ఇద్దరు మాట్లాడుకొని అంటాం. మాకే సమస్య వస్తే మేమే మాట్లాడుకుంటాం డైరెక్ట్గా వాళ్ళతో. మేము కొన్ని ఇబ్బందులు గతంలో మా సమస్య ఏర్పడ్డప్పుడు మేము ఫేస్ అయినా మాకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళతో కూడా మాకు పేచలేదు. ఇప్పుడు అది వాళ్ళ రైట్, వాళ్ళు అట్లా ఉంటారు. మా రైట్ మేము పని చేసుకుంటూ పోతాం. సమాజం చాలా పెద్దది, జనం చాలామంది ఉన్నారు, పని చేయడానికి కరువు ఏం లేదు ఇక్కడ. కాబట్టి మీతో పని చేయలేకపోతే పోనీలే, అలా అనేక మందితో కలిసి పని చేయగలం. అలాంటి ఒక అభిప్రాయంతో ఉన్నాం. మనకి పెద్ద ప్రాబ్లం ఎక్కడొస్తుందని నేను అనుకుంటున్నానంటే, మనం కార్యక్రమాలు చేసేటప్పుడు అనేక మంది కొత్త వాళ్ళు కలిసి వస్తారు మనకి. ఈ కొత్త వాళ్ళని ఎవరు తీసుకోవాలనేది సమస్య. ఇగోలనే అంత ఈజీగా పోవు జనానికి. నా ద్వారా వచ్చినారుగా నేనే పట్టుకెళ్తా అనేవాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళందరినీ నేనైనా బుట్టలు వేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. మా దృష్టిలో అయితే అది అనవసరం. ఆ వచ్చేవాళ్ళు ఎవరితో పని చేద్దాం అనుకుంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుంది. మనం ఎవరు మాట్లాడకూడదు. ఒకవేళ నేను చేయకుండా ఉండే కార్యక్రమం, నేను ప్రధానమైన కార్యక్రమంకి తీసుకొని కుల నిర్మూలన అంటే నా మెయిన్ ప్రోగ్రాం కాదు. అలాంటి వాళ్ళు వచ్చి నాకు ఆ కార్యక్రమం ఇష్టమనంటే నేను కుల నిర్మూలన సమత్వాలుగా నేనే పట్టిస్తాను. మీరు వాళ్ళ దగ్గర పని చేయి, నీకు అక్కడ ఎక్కువ తృప్తి కలగద్దని చెప్తా. ఈ నేచర్ మనకుంటే కలిసి మనం పని చేయగలం. నాకు బుద్ధిస్ట్ స్టడీస్ అంటే ఇష్టం అంటే మా సార్కి రాజా గారికి పెట్టిస్తా, అక్కడ పోయి పని చేయమంట. నాకు ఫిలాసఫీ అంటే ఇష్టం అంటే అది చెప్పే వాళ్ళ దగ్గర ఇవ్వమంట. నాకు మూఢనమ్మకాలు ఇష్టం, సైన్స్ ప్రచారం ఇష్టం అంటే నా దగ్గర ఉంటానంటుండు. నేను నచ్చకపోతే నీ ఇష్టం వచ్చిన చోటుకు పోవంట. వచ్చేటోళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను మనం గౌరవిస్తే మన కొత్త అనేక మంది వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. యూత్ని పట్టుకొచ్చుకునేది ఎట్లా? ఎవరిని పట్టుకొచ్చుకోవాలన్నా వాళ్ళకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ చెప్పుకోండి, ఎవరు మన దగ్గరికి రారు. యూత్ కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ మనం మాట్లాడాలి. ఈరోజు 1990s తర్వాత ప్రపంచంలో వచ్చిన పెద్ద పరిణామం చెప్తున్నా. సోవియట్ పతనమైంది. ఆ టైంలో ఒక ఆశాజ్యోతిని అందరూ అనుకుంటుండేది మాయమైపోయింది. ఏకధ్రువ ప్రపంచం తయారైంది. పెట్టుబడిదారి వ్యవస్థకు మాకు తిరుగులేదు, మేమే నాయకులు ప్రపంచానికని గంభీరంగా ప్రకటించారు. 2008 వచ్చేటప్పటికి ఆ గంభీరత మాయమైపోయింది. సంక్షోభాలు మొదలైనవి. పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంతకాలము సంక్షోభాలు తప్పవు, నిరుద్యోగం తప్పదు, అధిక ధరలు తప్పవు, ద్రవ్యోల్బణం తప్పదు, దోపిడీ తప్పదు, వివక్షలు తప్పదు. వీటిని పరిష్కరించగలిగే శక్తి ఆ వ్యవస్థకు లేనే లేదు అనేది బహిరంగ రహస్యం. అయినా విత్ ఆల్ దట్ దే ఆర్ క్లెయిమింగ్ మేము లీడర్స్ ప్రపంచానికి అంటున్నారు. ఆ క్లెయిమ్ నిలబడదు ఎక్కువ కాలం. అది చరిత్ర యొక్క నిర్దేశిత్వం. కానీ ఈ రోజున అలా ప్రజలకు నష్టం చేస్తామనుకున్నట్టు చాలా ఐక్యంగా ఉన్నారు. ప్రజలకు మేలు చేయాలనుకున్నట్టు ఐక్యంగా లేకుండా ఉన్నారు. ఇది ఒక రియాలిటీ. ఈ రియాలిటీని మనం గుర్తించే ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా వాళ్ళు గుర్తించాలి, మనం కాదు. లేలే, వాళ్ళు ఎప్పుడో గుర్తించే మనం ఐక్యంగా ఉండమని తెలుసుకున్నారు. మనకంటే మన పుస్తకాలు వాళ్ళు ఎక్కువ చదువుతున్నారు. మార్క్సియన్ స్టడీస్ అని ఉంది వాళ్ళ దగ్గర. థ్రెడ్ బేర్ లోతులకి వెళ్ళి స్టడీ చేస్తారు. మనం స్టడీ చేసిన దానికంటే లోతుగా బుద్ధిజం స్టడీ చేస్తారు వాళ్ళు. డబ్బులు ఉన్నాయి, మనుషులను పెట్టుకొని స్టడీ చేయిస్తారు, వాళ్ళకి పైసలు ఇస్తారు. మనం ఎక్కడున్నామంటే దాస్ క్యాపిటల్ ప్రకారం, మార్క్స్ ప్రకారం అంటాం, చదవం వాటిని ప్రకారమని మాట్లాడుతుంటాం. మనం అక్కడున్నాం. భావజాలపరమైన ఇన్ఫ్లుయెన్స్ జనం మీద పడాలంటే బలమైన భావజాలను మనం నిర్మించాలి. చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఆ భావజాలం కలిగినటువంటి వాళ్ళు. మీరు మమ్మల్ని గెలవాలి అంటే ప్రత్యామ్నాయ భావజాలాన్ని మీరు నిర్మించుకోవాలి. మాకంటే బలంగా భావజాలాన్ని జన్మలోకి మీరు పట్టుకెళ్ళాలి. అప్పటిదాకా మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అంటున్నారు వాళ్ళు. వుడ్ యు మైండ్ టేక్ ద ఛాలెంజ్ ఆర్ నాట్? ఛాలెంజ్ తీసుకుందామా వద్దా?
ప్రత్యామ్నాయ భావజాలను మనం నిర్మించాల్సిందే, వాళ్ళకంటే బలంగా పట్టుకెళ్లాల్సిందే. వాళ్ళందరూ కలిపితే 100లో ఒక్కరు లేరు. వాళ్ళు మనం 99 మంది ఉన్నాం. వాళ్ళ విజయానికి కారణం ఏంటంటే, వాళ్ళ హెజమోనీకి, వాళ్ళ పెత్తనానికి కారణం ఏంటంటే 99 మందిలో వాళ్ళకి అణిగిమణిగుండే ఒక సమ్మతిని క్రియేట్ చేసినారు. వాళ్ళు మనం ఐచ్ఛికంగా వాళ్ళ కోసం పనిచేసేటట్టు తయారు చేసినారు. అది వాళ్ళ విజయం. మనకు తెలియదా ఈరోజు కులానికి విలువ లేదని? ఈ వ్యవస్థే కదా చెప్పింది కులానికి విలువ లేదని. ఈ పెట్టుబడిదారి వ్యవస్థగా చెప్పింది. కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, స్త్రీ పురుషులు లేదు, మొత్తం వచ్చి మా ఫ్యాక్టరీలో పనిచేయమని వాళ్ళే కదా చెప్పింది. ఇప్పుడు వాళ్ళే కదా అటన్నిటిని డిఫరెన్సులు పట్టుకుని జనాన్ని విడదీస్తుంది. దాన్ని వెనుకున్న డైనమిక్స్ అనేది మనం స్టడీ చేయకుండా పైన స్టడీ చేసి వాళ్ళని ఎదుర్కోలేము. అందువల్ల నాదొక ప్రతిపాదన ఫైనల్గా ఏమంటే, జన విజ్ఞాన వేదిక కానీ మాలాగా పనిచేసే సంస్థలు కానీ ఈరోజు రాజకీయ పోరాటాలు చేసేవాళ్ళలాగా వీధుల్లోకి వెళ్ళి ధర్నాలు, పికెటింగ్లు, సమ్మెలు ఇవి చేయలేరు. మేమైతే చేయలేం. అలా చేయాలని మన మిత్ర సంస్థలు ఎవరికి కోరుకొని చేయమని అంటాం. మేము వాటిని వ్యతిరేకించాం. మాకు చేతనైతే సహాయపడతాం. మేముగా ఆ కార్యక్రమాలు పెట్టుకోం. మేము భావజాల నిర్మాణమైన కార్యక్రమాలు అయితే ఎవరితోనే కలిసి పనిచేస్తాం. ఆ భావజాల నిర్మాణం బలంగా నిర్మించకుండా రాజకీయ ఉద్యమాలు కూడా బలంగా తయారు కావని మా అభిప్రాయం. మేము క్లియర్గా అక్కడ ఉన్నాం. అందువలన అలాంటి శిక్షణలు ఏవైనా ఇవ్వడానికి మా వైపు నుంచి మన సంస్థలకి మా సర్వీస్ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే మనం కార్యక్రమాలు ఖచ్చితంగా రాజ్యాంగాన్ని హైలైట్ చేయాల్సిందే, డౌటే లేదు అందులో. మేము ఇక్కడ ప్రతిపాదించిన అన్ని సమస్యలు, మరికొన్ని సమస్యలు కూడా సమాజంలో హైలైట్ చేయబడాల్సిన సమస్యలే. అందులో ఎటువంటి సందేహం మాకు లేదు. అన్నీ ఒక్కసారి చేయలేం. అందరము ఏకీభవించే కార్యక్రమం ఏదైనా ఒకటి ఉంటే దాన్ని మనం చేయొచ్చు. మేము అలా మనం అందరం ముందుకు వెళ్ళగలిగే అంశాలు కొన్ని మేము ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. శిక్షణలు కొన్ని ఇవ్వాలి, వీటి మీద నిర్ణయించుకున్నాం. విద్యారంగం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్ని ఆకర్షణీయంగా మార్చి 45 నిమిషాల్లో 5 నిమిషాలు ప్రత్యామ్నాయ విషయాలు చెప్పి ఎట్లా పిల్లల్ని ఓరియంట్ చేయాలా మా ప్రయారిటీ యాక్టివిటీ. ఎందుకది చెప్తున్నానంటే, ఈరోజు మనుషుల్ని మార్చాలని మన ప్రయత్నం చేస్తే అత్యంత సులభంగా మార్చబడడానికి అనువైన చోటు ఇంకా విద్యాలయమే. ఇది నేను కనిపెట్టింది కాదు, నాకంటే ముందు చాలామంది ఆర్ఎస్ఎస్ కనిపెట్టింది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళే కనిపెట్టినారు మనకంటే ముందు. సరస్వతి శిశు మందిరాలు పెట్టినారు. భావజాలం అంత చిన్న వయసులో ఎక్కిస్తే బలంగా ఎక్కుద్దని గుర్తించి ఈరోజు అధికారంలోకి రావడానికి గల కారణం కేవలం మోడీ గారి జిమ్మిక్స్ కాదని మనవి. 3 తరాల జనాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఆ జనం యొక్క బలంలోంచి ఈరోజు పరిపాలించగలుగుతున్నారు. ఇది మనం గుర్తించకపోతే దెబ్బతింటాం. మనము కూడా ఆ విద్యాలయాలను పట్టుకోవాలి, వేరే చోట్లేదు. విద్యాలయాలను పట్టుకోవాలంటే ఖచ్చితంగా టీచర్లను పట్టుకోవాలి. టాప్ ప్రయారిటీ మన ఇంటర్వెన్షన్ విద్యాలయాలు, టీచర్లే ఉండాలనేది మేమైతే ఆ పని చేసుకుంటున్నాం. మేము ఆ పని మొదలెట్టాం. మా బలం చాలదల్లా. మనందరం థ్రెడ్బేర్ లోతులకి వెళ్ళి చర్చిద్దాం ఈ విషయాల్ని. ఇప్పుడు మనం ప్రతిపాదించిన ఏ విషయాన్ని ఇప్పుడేం నిర్ణయాలు తీసుకోమని కూడా నేను మిమ్మల్ని ఒత్తిడి చేయడంలా. మనం ఇంకోసారి ఇంకో చిన్న గ్రూపు కూర్చొని మళ్ళా లోతుగా చర్చిద్దాం. ఏ సమస్యను ముందు తీసుకెళ్తే ఎక్కువ ఉపయుక్తంగా ఉంటుందో మనం నిర్ణయానికి వద్దాం. ఆ సమస్యను అందరం చేతనంత మందిని తీసుకొని ముందుకు వెళ్దాం. దాని మీద ఫలాన్ని తీసుకోవాలనే దాని దగ్గర మేము కూడా అట్లేం లేవు. కానీ మేము బలంగా ఫీల్ అవుతున్నది అయితే మాత్రం ఏంటంటే, శిక్షణ అనేది తీసుకోకుండా మనం తయారు కాకుండా, తగిన రీతిలో మనం రెడీ కాకుండా మనం జనంలోకి వెళ్తే తేలిపోతాం. మనం వాళ్ళ అవతలగానే సీరియస్ ప్రశ్న ఇస్తే జవాబు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. లోతులకి వెళ్ళి మనం స్టడీ చేయాల్సింది. ప్రతి విషయాన్ని, ఏ విషయం బయటికి తీసుకెళ్ళదలుచుకున్నామో ఖచ్చితంగా లోతులకి వెళ్ళి మనం స్టడీ చేయాల్సిందే. ఆ భావజాల నిర్మాణం మనం చేసుకోవాల్సిందే. ఆ పని చేయడానికి నేనైతే మా సంస్థ నుంచి ఓపెన్ ఆఫర్ ఏంటంటే, మేము కొన్ని శిక్షణలు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నాం. మన గ్రూపులో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు శిక్షణలో మీరు రావచ్చు, ఏం ఇబ్బంది లేదు. మీరు మా కోసం పనిచేయక్కర్లేదండి, క్లియర్గా చెప్తున్నా. ఆ సబ్జెక్టు నేర్చుకున్నాక మీ సంస్థకు ఉపయోగించుకోండి. మీ సంస్థ బలంగా తయారు కండి. ఏ సంస్థకి ఆ సంస్థ బలంగా తయారైతేనే ఉమ్మడిగా బలంగా పనిచేయగలమని మేము నమ్ముతున్నాం.
అది అత్యవసరము. ఏ సంస్థను ఎవరు మింగాల్సిన పనే లేదు, అవసరం లేదు, మింగలేరు, అరిగించుకోలేరు కూడా, అవసరం లేదు. అది శాస్త్రీయ దృక్పథము, సరిగా ఆలోచించడం ఎలా, దాని నిత్య జీవితానికి వాడేది ఎలా అని ఒక సబ్జెక్ట్ మేము ఎంపిక చేసుకున్నాం అనుకో, ఇది ఎవరికైనా పనికొచ్చే సబ్జెక్టే, జనరల్ సబ్జెక్టే మాట్లాడతాం. దాన్ని ఉపయోగించుకొని మీ సంస్థను బలంగా తయారు చేసుకోండి. ఇప్పుడు రిజర్వేషన్ అనే ఇష్యూ ఉంది, కులం అనే ఇష్యూ ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది దాని చుట్టూ. దాన్ని కానీ లోతుగా పరిశీలిస్తే ఈరోజు అనేక మంది అనుకుంటున్నట్టు వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారంటున్నారు, తప్పది. అక్కడికి వెళ్ళి తేల్తారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డిక్టేషన్ 50% కంటే మించి రిజర్వేషన్ ఉండకూడదు అన్నది. 18%గా ఉన్న ఎస్టీలకి 18% కూడా రిజర్వేషన్ ఇవ్వాల, తగ్గించినారు కొంచెం. 8%గా ఉన్నటువంటి ఎస్టీలకి 8% ఉండే ఎస్టీలకి 8 ఉంటే 7.5 ఇచ్చారు. 1% తగ్గించినారు వాళ్ళకి. రఫ్ లెక్కల ప్రకారం 35లో తీసిన లెక్కల ప్రకారమే మీరు చూడండి. ఇప్పుడు లెక్కల్లో కొంచెం అటు ఇటు రావచ్చు, కానీ వెనకబడిన వర్గాలు 52%. అప్పటి లెక్కలు 52%కి ఎంత ఇచ్చినారు? రిజర్వేషన్ 25 ఇచ్చినారు. అంతా కలిపితే 50 దాటకూడదని రూల్ పెట్టినారు. ఆ రూల్ పెట్టినప్పుడు వాళ్ళు చెప్పిన వాక్యం చాలా అద్భుతమైన వాక్యం. ఎందుకంటే ఓపెన్గా 50 అనా లేకపోతే ఎలా తెలివిగల వాళ్ళు బయటకు వస్తారు? ఎంత బాగుంది వాక్యం. ఓపెన్ గ్రూపులోకి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆ 50లో ఎంత కొట్టుకొచ్చుకోగలుగుతున్నారో మీకు లెక్క ఉందా? నాకున్న లెక్క 5%. ఇప్పుడు లెక్క ఏంది? ఈ 3 గ్రూపులు కలిస్తే 78 అయినారు. వాళ్ళు 55 రిజర్వేషన్ లాక్కోగలుగుతున్నారు. ఇంక 22% 45 లాక్కోగలుగుతున్నారు. ఎవరికి రిజర్వేషన్ ఇచ్చారండి ఈ దేశంలో? రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకి, బీసీలకి ఇవ్వాల, ఓసీలకి ఇచ్చినారు. నా అభిప్రాయం అది, నా లెక్కలు అవి చెప్తున్నాయి. ఇక మనందరం ఏమనుకుంటున్నాం? బీసీలు తిన్నారు, ఎస్సీలు తిన్నారు, ఎస్టీలు తిన్నారు అరుస్తూ ఉన్నారు బయట. వాళ్ళు ఎక్కడ తిన్నారా? తిన్నది మీరు. ఇప్పటికీ కొన్ని టాప్ పోస్టుల్లో ఒక కాస్టే డామినెంట్గా ఉందని మనకు తెలీదా? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ డామినెన్స్ వాళ్ళు సంపాదించుకున్నారు, ఇప్పటికి వదలలే. వాళ్ళు వ్యవసాయం చేయరు, వాళ్ళు పరిపాలన చేయరు, వాళ్ళేం పెద్ద గ్రంథాలేం సృష్టించరు. ఇప్పుడు వాళ్ళ పేరుతో ఆస్తులు ఎక్కువ ఉండవు, కానీ సమాజాన్ని వాళ్ళే నడుపుతారు. ఇప్పటికి మారలా. అలాంటి పరిస్థితిని అర్థం చేసుకుని సుప్రీంకోర్టులో 50% సీలింగ్ పెట్టడమే ఇప్పుడు మాట్లాడడానికి లేదు. 50కి మించకూడదు అంటున్నారు. 78 మందికి 55, 22 మందికి 45. అది ఇప్పుడు అమలు జరుగుతున్న రిజర్వేషన్. ఆ 22లో ఎవరు ఉన్నారు? బ్రాహ్మణ్స్ ఉన్నారు, కోమట్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు. అట్లాంటి ఇప్పటికీ అభివృద్ధి అయిన గ్రూపులన్నీ అక్కడ ఉన్నాయి. మరి ఎవరికి రిజర్వేషన్ ఇచ్చారు? ఇట్లాంటి విషయాలు ఆ రంగంలో మనం మాట్లాడమా? కులం గురించి మాట్లాడేటప్పుడు, రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు అటువంటి లోతు స్టడీ ప్రతి విషయంలో మనం చేయాలి. ఓ ప్రత్యామ్నాయంగా మనం తయారు కావాలి. శరీరాన్ని నడిపేది మెదడు, సమాజాన్ని నడిపేది మెదడు ఉన్నోళ్ళు. సమాజాన్ని తప్పుడు పద్ధతులు నడిపినా, సమాజాన్ని మంచి పద్ధతులు నడిపినా తలకాయ నోటెళ్ళే చేయాలా. ఈరోజు సమాజాన్ని తప్పుడు పద్ధతులు నడపాలనుకునే వాళ్ళ తలకాయల్ని సమాజాన్ని నడపడానికి వాడుతున్నారు. ఇది ప్రకృతి విరుద్ధము. మెదడే శరీరాన్ని ఎల్లప్పుడూ నడుపుతుంది, ప్రకృతి సహజమది. మెదడున్నోళ్ళే సమాజాన్ని నడపాలి, సరైన పద్ధతులు ఆలోచించగలిగే వాళ్ళు నడపాలి. ఎప్పటికైనా సమాజం దాన్ని సాధించుకోక తప్పదు, దాన్ని ఎవడు ఆపలేడు. ఇది మనకి వ్యూహపరంగా మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చే అంశం. ఈ ఎత్తుగడల దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఎక్కడికక్కడే సరైన ఎత్తుగడలు వేసుకొని ముందుకు పోవాలి. వాటిల్లో నేను మీ ముందు ప్రతిపాదిస్తున్నటువంటి ఈ మేము ఇచ్చిన చిన్న పత్రములో ఎత్తుగడలు, బహిరంగ విమర్శలు వద్దు, ఉమ్మడి శిక్షణలు తీసుకుందాం. మీ సంఘాలు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగితే అన్ని సంఘాలను పిలవండి. సౌహార్ద ప్రతినిధులుగా మేమందరం వచ్చి మీకు మద్దతుగా నిలబడి మేము మాట్లాడతాం. మాకు చేతైన పనులు మేము సహాయపడుతూ ఉంటాం. అట్లా ఒకరికొకరు మద్దతుగా ఒక గ్రామంలో ఇప్పటికి అలవాటైన పద్ధతి, కులాలు మతాలకు అతీతంగా అన్న, అక్క, తమ్ముడంటూ మాట్లాడుకునే పద్ధతి ఇప్పటికి అమలు జరుగుతూ ఉంది. అదే పద్ధతిలో మన సంస్థలు కలిసి పనిచేయడానికి మనం సిద్ధమయ్యేదనేది నా అభిప్రాయం. బహుళత్వం కలిగిన భారతదేశంలో
కులానికి మతానికి అతీతంగా కలిసి బతకగలుగుతున్న ఈ దేశంలో చిచ్చు పెట్టడానికి పాలకులు సిద్ధమైనారు. మతాన్ని పాటించేటోడు మన శత్రువే కాదు, మత ఉగ్రవాదే మన శత్రువు. ఏ మతంలో ఉన్నా కూడా వాడు ఇస్లాంలో ఉండని, హిందూ ఉండని, క్రిస్టియానిటీలు ఉండని, మత ఉగ్రవాదులు ఎప్పుడు మైనారిటీనే. కానీ మెజారిటీ జనం ఉగ్రవాదులుగా మారలేదని ఇప్పుడు బాధపడతా ఉన్నారు పరిపాలించేటోళ్ళు. వాళ్ళు బాధపడాల్సిందే, వాళ్ళ కోరిక నెరవేరదు. ప్రజలు దానికి ఇంకా సిద్ధంగా లేరు, చెడగొట్టడానికే సిద్ధంగా ఉన్నారు. ఆ చెడగొట్టబడలేదే అని బాధగా ఉంది వాళ్ళకి. ఆ చెడగొట్టబడలేదే అనే బాధ ఉండని అట్నే వాళ్ళకి. కానీ వాళ్ళు ఆ విధంగా మార్చాలని చూసుకోండి. డిస్టర్బ్ చేసేటప్పుడు ఒక్కడ చాలు డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఈ హైదరాబాద్ సిటీ 1 కోటి పైన జనాభా ఉన్న చోట ఒక్కడు రాత్రిపూట తిరుగుతున్నాడు, రాత్రి 11 తర్వాత బజార్లో చిక్కితే అని పట్టుకొని తలకా పగలు కూడా చంపుతున్నాడని పుకారు పుడితే ఒక్కడ బయటికి రాం. అది చెడగొట్టాలి శక్తి. అందుకని అట్లా కొద్దిమందిని కూడా మనం ఉండనికూడదు చెడగొట్టే వాళ్ళని. అంటే మనం పెద్ద గీత గీయాల్సిందే, వేరే మార్గం లేదు. ఈ క్రమంలోనే మేము ఫిలాసఫీలు చెప్తాం దేవుడి గురించి. ఆస్తికత్వం, నాస్తికత్వం, హేతుత్వం అన్నీ చెప్తాం. కానీ బహిరంగంగా ఎక్కడ దేవుడి గురించి మేము మాట్లాడతాం. అది నిజంగా మనకు అనవసరమైన సబ్జెక్టు. 194 మంది ఏదో ఒక దేవుడంటనో ఏదో ఒక మతం వెంటనో ప్రయాణం చేసి ఈ దేశంలో మార్పు చేయాలంటే ఆ జనంతోనే నాకు పని ఉంది. వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళగానే వాళ్ళు ఏది ముఖ్యమైన భావిస్తున్నారో మతము, దేవుణ్ణి, దాని మీద నేను అటాక్ పెడితే వాళ్ళ నుంచి నాకు మద్దతు రాదు. వాళ్ళని నా దగ్గరికి తీసుకోవాలి, నాతో ప్రయాణం జరిగేటట్టు చూడాలి. ఒక క్రమంలోనే వాళ్ళ మార్పు. ఏ మనిషికి దేవుడితో పని లేదు. పోనీ దేవుడు ఉన్నాడు అనుకున్న దేవుడికి మనతో కూడా పని లేదు. అది వాస్తవం. మొత్తం విశ్వమంతా వ్యాపించిన దేవుడు అంత పెద్ద శక్తివంతుడు, అంత పెద్ద సర్వజ్ఞుడు. ఆయనకి మనతేం పనిది బొడిగాలతో? ఆయనకి పని ఏముంది? లేదు. పోనీ మన పని ఏమన్నా దేవుడు చేస్తారా? ఒక్క పని చేయండి, ఒక్క పని చూపించడం నాకు. గుండు పిన్ను తయారు చేసి పని లేదని చూపించడం దేవుడు చేయడు. ఆయన పనులని మనమే చేయాలి. అది ఫిలాసఫీలో ఫండమెంటల్ పాయింట్. లోతుకెళ్ళి చర్చించవచ్చు. ఇది మనకు తెలుసు కాబట్టి మాకు దేవుడు మా టార్గెట్ కాదు, మాకు మనిషే టార్గెట్. మనుషుల్లో కూడా మారడానికి సిద్ధంగా ఉన్న మనుషులే మన టార్గెట్. ఇప్పుడు యూత్తో మేము మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏమవసరం పరిశీలిస్తాం. పనులు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఉపాధి కావాలి. ఉపాధి రావాలంటే వాడికి మాట్లాడడం చేత కావాలి, ఇంటర్వ్యూ ఫేస్ కావడం చేత కావాలి. ఇది నేర్పించే వాళ్ళకి దగ్గర ఏదాం. కానీ అందులో స్ప్రౌట్ అయి బయటకు వచ్చిన వాళ్ళు మన దగ్గర తీసుకొచ్చుకోవచ్చు. ఎక్కడైనా పెద్ద సమూహంతో మనం మాట్లాడినప్పుడు నేను ఇంకా తెలుసుకోవాలని కోరుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళనే ఉద్యమాల్లో పట్టరాగలం. వీళ్ళందరినీ పట్టరాలేం. వాళ్ళందరూ మన మద్దతుదారులుగా ఉంటారు. విద్యార్థులకి, యువతకి, యుక్త వయసు వచ్చిన వాళ్ళకి ఏం అవసరమో అది చూడాలా. మేము ఒకసారి మెడికల్ స్టూడెంట్స్తో 200 మందితో 90 మీటింగ్ పెట్టాం. వాళ్ళకి మెడికల్ ఇండస్ట్రీ అని, వైద్యం అని, ఆరోగ్యం అని అన్నీ చెప్పాం. మా షెడ్యూల్లో ఒక సబ్జెక్ట్ ఫిట్ కాలే, అంటే టైం లేక. మెడికల్ కాలేజీల్లో ప్రేమలు పెళ్ళిళ్ళు అని చెప్పినాం సబ్జెక్టు. దానికి హాజరైనంతమంది దేనికి హాజరు కాలే. రాత్రి 9 నుంచి 11 అనుకుంటే 12 దాకా కూర్చున్నాం. పోవడంలా అది ఇంట్రెస్ట్ వాళ్ళకి. ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది యూత్కనంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం ఎలా ఒక సబ్జెక్టు. నువ్వు పెళ్లి చేసుకోదలుచుకోలేదా? పెళ్లి చేసుకోకుండా బతకడం ఎలా? అదొక సబ్జెక్టు. పెళ్ళి అయిందా? సఖ్యంగా బతికేది ఎలా? అదొక సబ్జెక్టు. తగాదాలు పడుతున్నారా? తగాదాలు లేకుండా బతకడం ఎలా? తగాదాలు పెరిగిపోయినాయి, కలిసి ఉండలేమంటే విడిపోవడం ఎలా సఖ్యంగా? అదొక సబ్జెక్టు. పిల్లల్ని కన్నావా? పిల్లల్ని పెంచేది ఎలా? ఇవన్నీ వాళ్ళు కనెక్ట్ అయ్యే సబ్జెక్టులు అండి. వై కాంట్ బి మాస్టర్ సచ్ థింగ్స్. వాళ్ళ దగ్గరికి పోవడానికి. అదే విప్లవం అని మీరు అనొచ్చు. కాదు, నాకు తెలుసు. విప్లవం ఎప్పుడు వస్తా మీరు చెప్పండి. అన్నీ మానేసి నేను కూడా వస్తా. ఇవన్నీ మానేసి వస్తాను నేను. అది ఎప్పుడు వస్తా నీకు తెలుసు, నాకు తెలియదు. ఈ లోపల ఈ పనులు చేసుకొని మమ్మల్ని జనానంత సన్నద్ధం చేయండి. రేపు ఒకవేళ నిజంగా విప్లవం మీరు పట్టుకొస్తే వీళ్ళందరూ రెడీగా అవుతారు. మేము చేసే పని ఎట్లా నష్టం కలుగుతుంది విప్లవానికి అని 1990లో మేము మా మెంటర్స్తో మాట్లాడాం. మేము అక్షరాస్యత మూమెంట్లో ఉన్నప్పుడు అక్షరాస్యత విప్లవం అన్నారు. కాదన్నాం. మరి మీరు ఎందుకు పెట్టారు సంఘం అంటే విప్లవం కోసం అన్నాం. సరే చెయ్యండి, అది రెడీ అయితే మేము వస్తాం. ఎప్పటిదాకా చదువు చెప్పుకొని అన్నాం మేము. మా ఆలోచన అట్టుంటుందండి.
చాలామంది జనం ఉన్నారు మనకు కనెక్ట్ కావడానికి. నో డెత్ ఆఫ్ దట్ ప్రాబ్లం. మనం ముందుకు వెళ్ళాలి, ఎతికితే దొరుకుతారు. ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతారు. మనం సిద్ధపడాలంతే నా అభిప్రాయం. మనం ఒక సుహృద్భావ వాతావరణంలోనే మనం కలిసి ప్రయాణం చేయగలం, కలిసి నేర్చుకోగలం, కలిసి ఒకరికొకరు తోడ్పడగలం అనేది నా అభిప్రాయం. మేము కొన్ని ట్రైనింగ్స్ లాంటి కొన్ని సబ్జెక్టులు ఎంపిక చేసి పెట్టుకుంటున్నాం. మా కార్యకర్తలు కానీ పెట్టుకుంటున్నాం. ఎవరికైనా నేర్పిస్తాం. ఏమి కమిట్మెంట్స్ ఏం లేవు. మీ ఇష్టం వస్తే రావచ్చు, లేదా మీకు వేరే పనులు ఉంటే రాకపోవచ్చు. టైం టేబుల్ అంతా మన మిత్రులందరికీ మేము షేర్ చేసుకుంటాం. ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు వచ్చి నేర్చుకోండి, మా దగ్గర నుంచి పట్టుకోండి సబ్జెక్టు. మీరు ఏవైనా కండక్ట్ చేసేటట్టుంటే మాకు చెప్పండి, మేము కూడా వచ్చి నేర్చుకుంటాం. మన సంస్థల్లో వాటిని వాడుకుందాం. ఎవరికి వాళ్ళమే బలంగా తయారవుదాం. బలంలోంచే మనం యూనిటీని సాధిద్దాం.